90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్లో ఓ వివాహితను తమ ఇంటి నుండి గెంటేసిన ఘటన కట్రాంపూర్లోని భవానీ నగర్లో చోటు చేసుకుంది. కరీంనగర్ చెందినటువంటి వినోద్ కుమార్, అదేవిధంగా కేశవపట్నం మండలం చెందినటువంటి వసంతకు 4 ఏళ్ల కింద పెళ్ళయింది. ఇద్దరు కూడా దాంపత్యం బాగానే ఉండేది, సంతోషంగా గడిపేవారు. అయితే ఒక 8 నెలల కింద వినోద్ కుమార్ ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుండి ఇప్పటివరకు కూడా వసంతను తమ ఇంట్లోకి రానివ్వట్లేనట్టుగా తమ కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఈరోజు ఆ వినోద్ కుమార్ ఇంటి ముందు, వాళ్ళ అత్తమామ ఇంటి ముందు వసంత కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారి బంధువులు వచ్చి ధర్నాకు దిగడం జరిగింది. అసలు ఏంటి పరిస్థితి, ఏం జరిగిందనే విషయం కనుక్కుందాం. అన్న చెప్పండి, అసలు ఏంటి, ఎప్పుడు పెళ్ళయింది, గొడవలు జరిగాయా, సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు, తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అసలు? నేను నాలుగు సంవత్సరాల కింద పెళ్లి చేసిన నా బిడ్డకు 8 తులాల బంగారం 5 లక్షలు చేతికిచ్చిన. అప్పటి నుంచి మాకు ఏం ఏం పని కానీ మాకు ఏం గొడవలు జరగలేదు. కాకపోతే పిల్లలు కాలేదని వాళ్ళ తండ్రి ఆరోపణలు ఎప్పటికీ వేధించడం వల్ల ఆ అబ్బాయి మనస్తాపానికి చెందిండు. ఇక మేము ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే ఇక గొడవలు అయితేనే ఉంటాయి అని మేము సపరేకున్నాం. ఇక అట్లనే ఇక్కడ నా బిడ్డ టెట్ రాసింది, ఎగ్జామ్ పాస్ కాలేదని మళ్ళీ ఒక లొల్లి అయితే మా అమ్మ నాన్న లొల్లి పెడతారే, మనం సొంతూరు కొల్లూరు 2-3 రోజులు ఉండేద్దాం రా అని చెప్పి తీసుకొని వేయండు. అర్ధరాత్రి 10:30కు పోయి ఆ ట్రైన్కి సూసైడ్ చేసుకున్నాడు. గొడవ కాలేదు, ఏం కాలేదు. ఆయన మనస్తాపం చెంది వాళ్ళ తండ్రి పిల్లలు కాలేదని అత్తమ్మ వేధింపులకు అట్లా మనస్తాపం చెంది ఆయనే పడ్డాడు. మేమేమన్నా తర్వాత జరిగింది అయిపోయింది. 11 రోజుల తర్వాత మాట్లాడదాం, మరి ఏంటి నా బిడ్డ పరిస్థితి అని అడిగిన. వాళ్ళ తరపున చుట్టాలు, మా తరపున చుట్టాలు దినాలు వెళ్ళని, అబ్బాయి చనిపోయింది కదా, మీరు ఇప్పుడేం మాట్లాడడానికి ఉండదు అన్న వాళ్ళే సరే దినాలు వెళ్ళాక అడిగినాం. మళ్ళీ నెలమాసికం అన్నారు. నెలమాసికానికి మమ్మల్ని పిలిపించుకొని పూజ కార్యక్రమం అయిపోయాక కథ మీకు బంగారం లేదు, మీ 5 లక్షలు లేవని చెప్పి వాళ్ళ బిడ్డ, వాళ్ళ ఆడబిడ్డలు బండలతో కొట్టడం జరిగింది. జరిగితే పుత్కపల్లి పోలీస్ స్టేషన్ పోయినాం, అక్కడ స్పందన లేదు. మళ్ళీ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చినాం. అక్కడికి సరే మీరు ఏమైనా మాట్లాడుకోరా బాబా అని ఆ సార్లు చెప్పారు. శ్రీలత మేడం, సిఐ మేడం దగ్గరికి పోయినాం. మీరేమైనా మాట్లాడుకోమంటే దగ్గర ఖర్చులు లేదు, మాట్లాడలేదు. ఏసీపీ దగ్గర పోయినాం, సఖీ సెంటర్కి పోయినాం. ఇవన్నీ తిరుక్కుంటూ మరి నా బిడ్డ పరిస్థితి అని చెప్పి అడిగి మళ్ళా ఇక్కడికి మొన్న వచ్చినాం. ఇక్కడ నా బిడ్డ నా పరిస్థితి, మరి ఇవన్నీ తిరిగి స్పందన చేస్తలేవు, నా బిడ్డ పరిస్థితి అని ఇంటికి వచ్చిన వాళ్ళే సార్, మన రాజన్న సార్ గారు వచ్చి అరే బాబాయ్ అని ఉంటే మాట్లాడుకో, అమ్మకు ప్రాపర్టీ అని రాని 4 పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని ఉడగొట్టుకో అని చెప్పిండు. బాబు నా మాట విందిరా, నువ్వు వెళ్ళిపోరా అన్నాడు. సరే మీ మాట విందుకే వెళ్ళిపోతానా, ఎన్ని రోజులు తిరిగున్నా, సరే మీ మాట విందుకే వెళ్ళిపోతానని చెప్పి ఒక వారం టైం పెట్టిండు. ఆ వారం పోతే మళ్ళీ పెళ్లి చేసిన వాళ్ళు కావాలి, అప్పుడు మాట్లాడిన వాళ్ళు కావాలన్నారు. మళ్ళీ వారం టైం పెట్టిన వాళ్ళే వాళ్ళని తీసుకొని వచ్చిన. వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళ మాట కూడా వినడం లేదు. ఎవరి డిపాజిట్ వాళ్ళకి ఇచ్చి చూసుకోపోరా, నా డిపార్ట్మెంట్ ఏమి ఇక్కపో అని బెదిరించండి. బెదిరించిన వాళ్ళే అక్కడ నుంచి ఇంటికి వెళ్ళినాం. ఇక మా వాళ్ళు మంచిగా లేకుంటే హాస్పిటల్ పోయినా, మళ్ళీ ఇక్కడికి వచ్చి నా బిడ్డకు న్యాయం చేయరు అని చెప్పి 4 తీసుకొని వచ్చిన. నీ సగమాస్తి రాసిమంటలేను, నా బిడ్డకి ఏమైనా నాకు ఇచ్చుకుంటూ నా బిడ్డకి ఏమైనా సాయం చేయండి అని అంటే వాళ్ళ మా అయ్యపురాలు నీళ్లు మీద పోసి మా అందరినీ చీపురు కట్టలతో కొట్టింది. అక్కడ వీడియో కూడా ఉన్నది. చీపురు కట్టలతో వాళ్ళ బిడ్డ వీళ్ళ మీద చేతేసుకున్నది, ఛాతిలో గుద్దుడు సీరియల్ వీకేసింది, కారప్పొడి పట్టుకొని వచ్చి మీదికి వచ్చింది అని ఆమె నీళ్లు ఆమె నీళ్లు పోసింది. ఇక్కడ జారిపడ్డ వాళ్ళే కొట్టిరని మా మీద ఒక ఆరోపణ చేసి ఆమెను తీసుకొని పోయారు. బిడ్డకు న్యాయం జరిగేదాకా కొంచెం కదిలేదు. చెప్పండి వసంత గారు. నేను, మా డాడీ పేదోడు, 3 ఆడపిల్లలం, నేనే పెద్ద ఆమె ఇంటికి. ఇంకా చెల్ల పెళ్లికున్నది, ఇంకిద్దరు చెల్లెలు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు. నన్ను ఇక్కడ భూమి అమ్ముకున్నా కట్నం ఇచ్చిండు. నన్ను నీ బిడ్డ లెక్క ఇక్కడ చూసుకుంటావా, లేకపోతే నాకు ఏదైనా ఒక ఆర్థిక సాయం, నేను ముందుకు వెళ్ళాలంటే నేను నా భర్త మీద డిపెండ్ అయి ఉన్నాయి 4 సంవత్సరాలు. ఇప్పుడు నాకు ఏ ఆధారం లేదు నేను బతకడానికి. అందుకోసమే నా మామ, నా అత్త నాకు న్యాయం చేసి నాకు ఏదైనా ఒక ఆధారం అన్నా ఇవి పెట్టుర్రి, లేకపోతే మీ బిడ్డ లెక్క నన్ను అనుకొని ఇంట్లో నన్ను సాదురు. అంతే నేను అడిగేది, వాళ్ళని ఏం అడుగుతలేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు మీ ఇచ్చినవి మీకు ఇద్దాం, తీసుకొని ఓరి అంటారు. నేను ఇచ్చినవి అంటే నీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి నాకు ఏదో ఒక ఆధారం కావాలి కదా.
ఒంటరిగా ఎట్లా బతకాలి నేను నా భర్త మీద డిపెండ్ అయ్యే 4 సంవత్సరాలు ఉన్నా నేను నా నాన్నకు సాదే అంత స్తోమత లేదు ఉన్నవి మమ్ముకొని నాకు కట్నం ఇచ్చిండు నాకు ఒక ఆధారం చూపెట్టమని నేను మా అత్తను మామను కోరడానికి నచ్చిన ఇంట్లోకి వస్తే మా ఆడబిడ్డ కారం పొడి మీద పట్టుకొని శిరీష కారం పొడి చల్లడానికి కారం పొడి మీద పట్టుకొని నాతో వచ్చిన నా బంధువులందరినీ చీపురు కట్టతో కొట్టింది కట్టతో కొట్టడానికి వచ్చింది మా అత్త నీళ్ళు మీద వారబోసింది మళ్ళీ ఆమె జారి కింద పడ్డది హాస్పిటల్ తీసుకొని వేయరు రివర్స్ గా మమ్మల్ని పడేసిరని మా మీద ఆరోపిస్తారు. అంటే మీ ఇక్కడ నుండి ఎందుకు వెళ్ళిపోయారు మీరు మీ ఇంటికి వెళ్ళిపోయారా లేకపోతే వీళ్ళకి అంటే నేను టెట్లో ఎగ్జామ్ రాసిన అలా క్వాలిఫై కాకపోయేసరికి మా మామయ్యనే చదివిపించిండు 3 years. నేను ఇన్నిసార్లు నేను చదివిపించిన నీకు మార్కులు అత్తలేవు ఏం చేస్తలేవు నా భర్త ఒక కారు కిరాయి పోతాడు మిగతా టైంలో ఖాళీ ఉంటాడు ఆయనేం పని చేస్తలేవు నువ్వేం పని చేస్తలేవు ఎన్ని రోజులు జాదాలే మిమ్మల్ని అని మమ్మల్ని వేధించి ఇక్కడ కొలనూరులో పొలం ఉన్నది అక్కడ సొంతూరులో అక్కడ వ్యవసాయం ఉన్నాయి చేసుకొని ఉండిపోరు బతుకుపోరు అని తెల్లారి ఎల్లగొడితేనే వర్షంలో ఇద్దరం భార్య భర్తలం పోయినాం అక్కడ 4 రోజులు ఉన్నాం అయితే మేము వెళ్ళిన సమయంలో నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిరు వీళ్ళు స్విచ్ ఆఫ్ చేసి దగ్గర పెట్టుకుంటే నా పేరెంట్స్ ఫోన్లు ఎత్తే రెస్పాండ్ కాలే మరి ఏమైంది రెస్పాండ్ అయితలేరు ఎట్లున్నారో గొడవల మీద ఉన్నారు కదా అని మా అమ్మమ్మను మా నాన్నమ్మ మా తమ్ముని ఇక్కడ పంపిస్తే మా అత్తమ్మ మామయ్య వాళ్ళు కొల్లూళ్ళు ఉన్నారు అక్కడికి ఓర్రి అని చెప్తే తెల్లారి మా అమ్మమ్మ అక్కడికి నా దగ్గరికి వచ్చింది కానీ నా భర్తను ఏం అనలేదు ఆలోచించకుండా నైట్ ట్రైన్ కు సూసైడ్ చేసుకొని చనిపోయిండు అంతే. మీరు ఏం కోరుకుంటారు ఫైనల్? నాకు ఆధారం చూపెట్టమంటున్నా నేను వీళ్ళ ఆస్తి మొత్తం ఏం అడుగుతలేదు నీ బిడ్డ లెక్క నేను అనుకోని నాకు ఏదైనా ఒక న్యాయం చేయమని అడుగుతాను అంతే. జీవితంలో నీ ముందుకెళ్ళాలంటే నాకు నా నాన్నకు సాదే అంత స్తోమత లేదు నాకు ఇంక 2 చెల్లెళ్ళు ఉన్నారు తమ్ముడు ఉన్నాడు ఉన్న భూమి కూడా అమ్ముకొని ఉన్నాం కదా ఇంట్లోకి రానిస్తలేరు వాళ్ళ అక్క చెల్లెలు ఎప్పుడు పండుగకి వచ్చినా కూడా చిన్న ఎక్కువ శిరీష అన్న ఇల్లు మొత్తం నీకేనా ఇల్లు నాకు కావాలి నాకు సగం కావాలని వాళ్ళ అన్నతో గొడవ పెట్టుకొని అన్నతో అసలు మాట్లాడకపోయేది అన్నకు చెల్లెకు అసలే పడకపోయేదట ఇప్పుడు వాళ్ళు కావాలని వాళ్ళు టెట్లో ఫెయిల్ అయిందని మీరు ఇక్కడ ఉండకూడదు మిమ్మల్ని మేము జాదము వ్యవసాయం చేసుకొని బతుకుపోరని వాళ్ళ ఇంట్లో కొడుకును కోడలు గొడవ పెట్టి వాళ్ళ కొలరు సొంత ఇంటికి పంపించి అదే టెన్షన్ తో ఆయన తాగి సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పెద్ద ఆడబిడ్డ కూడా ఇక్కడ పండుగ వచ్చినప్పుడల్లా కూడా ఇల్లంతా అన్నకేనా మాకేమి ఇయ్యవా అని అక్క చెల్లు ఇద్దరు టార్చర్ పెట్టేదట అన్నను ఆ టార్చర్ ఒకటి ఆయన ఆలోచించుకున్నాడు. ప్లస్ టెట్లో ఫెయిల్ అయిందని అత్తమామ గొడవ చేసి సొంత ఊరికి వెళ్ళగొట్టింది మీరు ఇక్కడ ఏసీల కింద అంటారా మీకు కష్టం అనేది తెలియదు అక్కడ పోయి పొలం బండిసుకొని ఇంట్లోకి వెళ్ళి వర్షంలో మా బిడ్డ రానని బాగా ఏడ్చిందట ఏడుస్తా అంటే కూడా మీరు ఇక్కడ ఉండద్దు అక్కడ వ్యవసాయం చేసుకుని బతుకోరు మేము జాదలేమని వానలో ఏడ్చుకుంటే బైక్ మీద ఏడ్చుకుంటూ పోయినరట వీళ్ళు తిట్టి కొట్టి ఎల్లగొట్టిండ్రు అక్కడ పోయి ఆయన ఏం ఆలోచించుకుంటూ ట్రైన్ కింద పడ్డాడు అది విషయం. మళ్ళీ ఇంకొకటి పిల్లలు అయితలేరు అని ఊక గొడవ చేసేది అదొకటి మేము పెద్దమ్మలం ఇద్దరం వరంగల్ ఉంటాం మాకేం చేసేది మా చెల్లె వాళ్ళకి ఫోన్ చేయకుండా మాకు వరంగల్ ఫోన్ చేసేది మీరు మీ బిడ్డలకు పిల్లలు అయితలేరు మీకు ₹1 ఇచ్చి విడాకులు చేసుకుంటాం పిల్లలు అయితలేరు ₹1 ఇదే పాడు ఎప్పుడు ఫోన్ చేసి మాకే చెప్పేది వాడు అన్నట్టుగానే వాళ్ళ కొడుకును వాళ్ళే చంపుకున్నారు ఆస్తి కోసం ఈ బంగ్లా కోసం ఇంకెక్కడ ప్లాట్లు ఉన్నాయట అన్ని ఆ ప్లాట్ల కోసం ఈ బంగ్లా కోసం వాళ్ళ కొడుకుని కావాలని చంపుకున్నారు. ఎందుకు మా బిడ్డకు న్యాయం జరగాలి మాకు మళ్ళీ పెళ్లి చేయాలంటే మాకు దగ్గర ఏం ఉన్న 6 ఎకరం పొలం అమ్మి ఈమెకే 10 లక్షల కట్నము 8 తులాల బంగారం మొత్తం అప్పులు చేసి మొత్తం ఈమెకే ఉన్న పెద్ద బిడ్డకి దారపోసినాం ఇక మా దగ్గర ఏం లేదు అది ఫలితం లేకుండా వాళ్ళు కావాలని వాళ్ళ ఆస్తి కోసం వాళ్ళ కొడుకును అక్క చెల్లెలే చంపిరు మెయిన్ గా వాళ్ళ చిన్న చెల్లె చంపింది. ఎవరైనా పెళ్లి సంబంధం వస్తే వాళ్ళ చిన్న చెల్లె శిరీష నాకు 50 లక్షల కట్నం కావాలి ప్లస్ నాకు ఇంట్లో సగం వాట కావాలని వాళ్ళ అన్నతను ఊక టార్చర్ చేసేదట ఆస్తి విషయంలో అన్నను అతను టార్చర్ పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళగొట్టి సూసైడ్ ఆయన చెల్ల మాటలు భరించలేక ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఇంకొకటి అంతకు ముందు 2 సార్లు చెల్లె విషయంలో ఆయన 2 సార్లు గోళీలు మింగి చచ్చిపెట్టాడో బతికిండు. అప్పుడు మేము బతికించుకున్నాం మేము ఏం చేసినాం మా అల్లుడిని మేము తమ్మునికి ఇచ్చినాం కోడలు వరుసన మా సొంత బాబాయ్ కొడుకే ఆయన అయితే ఈమెను ఏం చేసి మా అల్లుడిని హాస్పిటల్ పడ్డప్పుడు ఏమన్నాం మీ చెల్ల కోసం నువ్వు ప్రాణం తీసుకుంటావా వినోదు నా బిడ్డ బతుకు ఆగమైతుంది మా బిడ్డ కోసం నువ్వు బతకాలని మేము ఆయన బతిలాడుకున్నాం అట్లా 2 సార్లు ఆయన ప్రాణగండం తప్పింది 3వ వీళ్ళు చేయబట్టి టార్చర్ కు ఆయన పోయి వాళ్ళ ఇంటికానే వాళ్ళ సొంతూరునే ట్రైన్ కింద పడి చచ్చిపోయిండు. మా బిల్లకు న్యాయం జరగాలి మీరు ఇక్కడ న్యాయం జరిగేదాకా ఇంట్లోకి వెళ్ళి కదేయాలి మా ఇంట్లోకి రాణిస్తలేరు మమ్మల్ని కొడతారు మరి వాళ్ళ బిడ్డలకు ఇదే స్థితి జరిగితే వాళ్ళు ఊరుకుంటారా మీరు చెప్పండి. ఇది మొత్తానికి ఉన్న ఎకరం అమ్మి
బిడ్డకు పెళ్లి చేస్తే పెళ్ళిన తర్వాత మా అల్లుడు చనిపోతే మా కూతుర్ని ఇంటికి రానియకుండా గెంటేస్తున్నారు. ఎలాంటి ఆధారం లేకుండా రూపాయి చిల్లి గవ్వ కూడా ఇవ్వమంటుగా బెదిరిస్తూ దౌర్యం చేస్తున్నారు. న్యాయం కోసం ఇంటికి వస్తే తమ పైన దాడులు చేస్తున్నట్టుగా వసంత కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.